ద్వాపరయుగాన తాను బోధించిన గీతను స్వయంగా ఆచరించి చూపించడానికి ఈ కలియుగాన మళ్ళీ వచ్చాడు పరమాత్ముడు సాయినాథ రూపంలో. తన జీవితమే భగవద్గీతగా తన ప్రవర్తన ద్వారా, బోధల ద్వారా నిరూపించిన స్వామి ఆయన. మానవమానాలు, శీతోష్ణాలు, ఆహారంలో రుచి అరుచి ఇలాంటి ద్వంద్వాలు జయించి చూపించారు సాయినాథుడు. సకల యోగుల దేవతల స్వరూపం తానేనని ఆయా రూపాలలో కనిపించి రుజువు చేశారు. సకల జీవరాశుల్లో తానే ఉన్నానన్నారు. అలా బాబా తమ విశ్వరూపం ప్రదర్శించారు. నానాసాహెబ్ కూతురిని కాపాడడం కోసం ఎన్నో రూపాలు ధరించారు. కమ్మరి పాపని కాపాడడం కోసం నానాదాహం తీర్చడానికి బాబా చూపిన లీలలు మనకు తెలిసినవి. తద్విద్య ప్రణిపాతి నాన్న శ్లోకానికి అద్భుతమైన అర్థాన్ని వివరించి ఆ శ్లోకం ద్వాపరలో తాను చెప్పినట్టి ఉద్దేశాలేమిటో స్పష్టీకరించారు సాయినాథుడు. దైవీ గుణాలు, అసురీ గుణాలలో ప్రధానమైన వారిని ఎలా అలవరుచుకోవాలో చిన్న చిన్న బోధల ద్వారా సూచించారు. ఉదాహరణకు నిందలు వేయటం, పొరుగువారి సొమ్ము దిగమృంగడం, గురు సంసేవనం, వ్యామోహాలు విడిచిపెట్టడం వంటి విషయాలు ఎక్కడెక్కడ చెప్పారో సచరిత్ర పారాయణ చేసే ప్రతి వారికి తెలుసు. మైత్రి, కరుణ ఎలా పెంచుకోవాలో చెప్పారు. త్యాగశీలాన్ని పదే పదే ప్రబోధించారు. సర్వజీవ సమత్వం గురించి వివరించారు. ఇంకా ఎన్నెన్నో రకాలుగా శ్రీ సాయి తన జీవితమే గీతాబోధగా చూపించారు. అందుచేత సంస్కృతం రానివారు, గీత చదవలేనివారు ఆ జ్ఞానం మాకు లేకపోయేనే అని చింతించవలసిన పని లేదు. బాబా చరిత్ర పారాయణ చేస్తే అంతటి శక్తి వస్తుంది. తేలికగా అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంది కనుక ఇబ్బంది లేదు. అంచేత మనమందరం శ్రీ సాయి సచరిత్ర అధ్యయనం చేసి గీతార్థ సారం ఆనందిద్దాం. ఈ సందర్భంగా బాబా చెప్పిన అమృత పలుకులను ఇప్పుడు విందాం. సాయిరా శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా శ్రీ సాయిరా. కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలగజేయును. ఎవరి హృదయమునందు తమ శ్రేయస్సును కోరిదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చెవలను. అప్పుడు కోరికలన్నీ నెరవేరును. భవసాగరాన్ని సులభంగా దాటగలుగుదురు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనసునందు గల ఆలోచనలన్నీ పోయి తొదకు దానికి స్థిరత్వం కలుగును. शिरणे मान है पंढरपूर साई बाबार माबर बाबार माबर साई बाबार माबर शुद्ध भक्ति चंद्र भागा भाव कुंडली कदागा कुंडली कदागा भाव कुंडली कदागा या